వ్యవసాయంపై కూడా మక్కువ తగ్గుతుంది. విద్యార్థులు చేస్తున్నారు కదా, ఎట్లా వాళ్ళ యొక్క ఫీలింగ్ అంటే ఏమంటున్నారు మీతో వాళ్ళు మామూలుగా? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే నాకు వచ్చి మేడం ఇవాళ ఇది చేయాలి, మనకు క్రాప్కి కొంచెం ఇలా ఎండిపోతుంది, వాటర్ సరిగా వెళ్ళడం లేదు, సప్లై అవ్వడం లేదు, రెయిన్ కొంచెం తగ్గింది కదా మనమే వేయాలి ఇరిగేషన్ అన్నట్టు వాళ్ళకి ఆ తెలివితేటలు వచ్చేసినాయి అన్నట్టు గమనించి దానికి కావాల్సిన నీడ్ వాళ్ళే తొందరగా సమకూరుస్తున్నారు. వర్షం మీదనే కంప్లీట్ డిపెండ్ కాకుండా వాటర్ మనం కూడా ఇరిగేషన్ అనేది చేయాలి. టైం టు టైం మానిటర్ చేస్తుంటేనే ప్రతి ఒక్క రోజు ఇంపార్టెంట్ క్రాప్కి వాళ్ళ శ్రమని ఇచ్చేసి కాపాడుతున్నారు. ఈ క్రాప్ పెట్టింది చూసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ పంటని చూసి మురిసిపోతున్నారు. మన పిల్లల్ని మనం పుట్టినప్పుడు ఎలా ఫీల్ అవుతామో హ్యాపీగా, అంతే హ్యాపీగా వాళ్ళు ఓన్ చేసుకున్న ఈ ల్యాండ్లో ఈ చెట్టుని ఇలా పంట రావడం అది చూసి గ్రోయింగ్ ఏదైతే వెజిటేబుల్ ఉన్నదో దాన్ని చూసి వాళ్ళు మురిసిపోతున్నారు. అండ్ టీచర్లని కూడా అడిగి తెలుసుకొని ఏ టీచర్కి ఏ పంట అనేది ఇష్టం, ఏ వెజిటేబుల్ అనేది ఇష్టం వాళ్ళని తీసుకొని వెళ్ళి అమ్మడం జరుగుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.